మొత్తం పొలోమని బయటకు వచ్చారు మంత్రులు, ఎమ్మెల్యేలు. దేనికి? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏడన్నా అత్యాచారాలు, హత్యలో లేదంటే మాజీ మంత్రుల ఇళ్ళ మీద దాడులు చేస్తే దీన్ని ఖండించడానికి ఎవరు రాడు. హెరిటేజ్కి నొప్పి రాగానే హెరిటేజ్కి బొందాపూర్కి ఉన్న చంద్రన్ సంబంధం ఏదైతే అక్రమ సంబంధం కాదు, అది సక్రమ సంబంధమే అని చెప్పి బయటకు వచ్చిన తర్వాత, ఏదైతే ఇందాపూర్కి హెరిటేజ్ కట్టినటువంటి జిఎస్టీ బయటకు వచ్చిన తర్వాత, మ్యానుఫ్యాక్చర్డ్ బై ఇందాపూర్, హెరిటేజ్లో కొన్ని పాలు, హెరిటేజ్లో కొన్ని చీజులు, కొన్ని పాలు కూడా ఇందాపూర్లోనే తయారవుతుందని బయటకు వచ్చిన తర్వాత, ఇప్పుడంట వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంట. అత్యంత నీచమైన పాపం చేసి ఎదురుదాడి హిందూ దేవుళ్ళపై జగన్కు విశ్వాసం లేదని చెప్పి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వచ్చి పొలోమని ప్రెస్ మీట్ ఎటు చూడండి. రామానాయుడు, అదేవిధంగా ఆయన స్వామి, ఇంకొకళ్ళు ఎవరైనా పాదసారథి, వీళ్ళందరూ వచ్చి ప్రెస్ మీటు. ఈయన గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు గారు కూడా రంగంలోకి వచ్చేసాడు. హెరిటేజ్పై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంట. మేమేనా ఫుడ్ సేఫ్టీ వాళ్ళు హెరిటేజ్ కల్తీ అని చెప్పి, హెరిటేజ్ పెరిగి కల్తీ అని సర్టిఫికేట్ ఇప్పించింది మేమేనా? సిగ్గుండాలి. కేరళ ప్రభుత్వం మేమే చెప్పి హెరిటేజ్ని బ్యాన్ చేయమని చెప్పావా? మిగిలిన రాష్ట్రాల్లో హెరిటేజ్ని బ్యాన్ చేయమని మేమే చెప్పావా? మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా హెరిటేజ్ని బ్యాన్ చేయలేదు ఎక్కడ. మీలాగా మేము అట్లా వెళ్ళాం కక్షపూరితంగా. మీ హెరిటేజ్లో ఎర్రచందనం దొంగలు కూడా ఎత్తుకెళ్ళారు. ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు మీ హెరిటేజ్ వ్యాన్లలో. ఈరోజు హెరిటేజ్ కల్తీ అని మేము చెప్పట్లా. ఏదైతే నేషనల్ ల్యాబులు చెబుతున్నాయి ఫుడ్ సేఫ్టీ వాళ్ళు, ఫైన్ వేశారు ₹1,00,000. రెండు హెరిటేజ్కి ఇప్పుడు ఇందాపూర్కి ఉన్నటువంటి సంబంధం, హెరిటేజ్కి బొందాపూర్కి ఉన్నటువంటి సక్రమ సంబంధం అక్రమం కాదు, ఇది సక్రమమే అని చెప్పి లైన్గా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మంత్రులు వచ్చి మేము దాడి చేస్తున్నాం అంటున్నారా? హెరిటేజ్కి ఇందాపూర్కి సంబంధం ఉందనేది క్లియర్గా అర్థమైంది. హెరిటేజ్ ఎలా సప్లై చేసింది ముందు దాని మీద సమాధానం చెప్పండి మీరు. హెరిటేజ్ కల్తీ నెయ్యిని ఇందాపూర్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానానికి సప్లై చేశారనేది క్లియర్. మీరు ఎంతమంది మంత్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టినా ఇది క్లియర్. అలానే హెరిటేజ్కి ఉన్నటువంటి ఇందాపూర్కి ఉన్నటువంటి అక్రమ సంబంధం సక్రమంగానే వెబ్సైట్లో బయటపడింది. హిందూ దేవుల మీద జగన్కు విశ్వాసం లేదంట, మీకుంద విశ్వాసం. 40 గుళ్ళు మీరు కూలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు 40 గుళ్ళు తిరిగి నిర్మించాడు. అదే కదా హిందూ మతం మీద నిజంగా విశ్వాసం ఉంది. మీలాగా ఎప్పుడు బూట్లు వేసుకొని ప్రసాదాలు తింటాం, బూట్లు వేసుకొని పూజలు చేయటం, మీ అసలు మీకు కనీసం కొద్దిగా సిగ్గు లేదు మరి మాట్లాడటానికి. ఎవరు పూజలు చేసింది బూట్లు వేసుకొని? నిన్న కూడా బూట్లు వేసుకొని చిత్రపటాలు తీసుకుంటున్నాడు దేవుళ్ళే. కనీసం కొద్దిగా సిగ్గు పెట్టలే ఇంకా మీకు? మంత్రులు సిగ్గు లేకుండా వచ్చి మాట్లాడుతున్నారు మళ్ళీ ప్రెస్ మీట్లో. డిక్లరేషన్ ఇవ్వాలని జగన్ అంటే 18 నెలలుగా జగన్ గారు వెళ్ళలేదంట తిరుమలకి. 5 సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి TV.5 చైర్మన్, ఏదైతే ఇప్పుడు టీటీడీ చైర్మన్ ఇచ్చారు కదా బిఆర్ నాయుడు, 5 సంవత్సరాలు వెళ్ళా తిరుమల తిరుపతి దేవస్థానానికి. చంద్రబాబు నాయుడు తిరుమల మీద మంచి విశ్వాసం ఉంటే ఒకసారైనా గుండె ఎందుకు చేయించుకోవాలా? తలనీలాలు ఎందుకు ఇవ్వాలా? అంతేలే, వాళ్ళ తల్లిదండ్రులు చనిపోతేనే తలనీలాలు ఉన్నాడికి దేవుడికి ఏమిస్తారంటారా? అది కదా మీరు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాల్సింది. రాష్ట్రంలో నెయ్యి కథ నడుస్తుందంట ఆ గోవా గవర్నర్ అశోక్ గజపతి రాజు. అవునవును, మొత్తం హెరిటేజ్ బొందాపూర్ది మొత్తం బయటకు వచ్చింది కదా, క్లియర్గా ఎక్కడే అర్థమైపోతుంది కదా. ఇప్పటికైనా కనీసం సిగ్గుండాలి. మంత్రులు దేనికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టాలి? హెరిటేజ్కి మీకు ఏందా సంబంధం? నారా లోకేష్ ఉన్నారు కదా, నోరు ఉంది కదా, చంద్రబాబుకు నోరు ఉంది కదా, వాళ్ళు మాట్లాడుకుంటారు కదా. ప్రజా సమస్యల మీద మాట్లాడండి మీరు. హెరిటేజ్ గురించి కాదు మీరు మాట్లాడాల్సింది. ప్రజా సమస్యల మీద ప్రెస్ మీట్లు పెట్టండి. హెరిటేజ్కి నొప్పి రాగానే మీ అందరిని రంగంలో దించి మాట్లాడిస్తూ ఉన్నారు. ఇక్కడే అర్థమైపోయింది ఎలా అడ్డంగా దొరికిపోయారనేది.